బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాక్రోచ్ జనతా పార్టీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది కాక్రోచ్ జనతా పార్టీ. సిజెపి చీఫ్ అభిజిత్ దీప్కే ఈ స్టేట్మెంట్ ని పాస్ చేశారు. పూణే నుంచి నిరసనలకి శ్రీకారం చుట్టబోతున్నామంటున్నారు కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే. లక్నో, అమృత్సర్, బెంగళూరు, జైపూర్, హైదరాబాద్లో కూడా ఆందోళనలు చేపడతామని వార్నింగ్ ఇస్తున్నారు. పోటీ పరీక్షల నిర్వహణలో వైఫల్యాలపైన కేంద్ర ప్రభుత్వం పైన సిజెపి పార్టీ జంగ్ సైరనూదబోతోంది. జూన్ 13 లోపు అంటే మరో 2 రోజుల్లో ధర్మేంద్ర ప్రధాన్ కనుక రాజీనామా చేయకపోతే భయంకరంగా పరిస్థితి అంటున్నారు. జూన్ 20 నుంచి మా సత్తా ఏంటో చాటుతామంటున్నారు. జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి నిరవధిక ధర్నా చేస్తామని కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అటు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వీళ్ళందరూ కూడా ఉద్యమంలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు. పూణే నిరసనలో పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ పాల్గొనే అవకాశం కూడా ఉంది. విద్యా వ్యవస్థ కోసం దేశవ్యాప్త పోరాటం పేరుతో సిజెపి ఆందోళనలు చేపడుతోంది. మనం చూడొచ్చు, పీస్ఫుల్ ప్రొటెస్ట్ ఇన్ పూణే రిజైన్ ధర్మేంద్ర ప్రధాన్. ఇది వల్ల హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. ఈరోజు ట్విట్టర్ ఓపెన్ చేయండి. ట్విట్టర్లో కూడా ట్రెండింగ్లో ఉన్న హ్యాష్ ట్యాగ్ ఏంటి అంటే పూణే. సో పూణే అనే ట్రెండ్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్లోకి ఎలా వచ్చింది అని అంటే కాక్రోచ్ జనతా పార్టీ పూణే వేదికగా ధర్నా చేస్తామంటున్నారు. సో పీస్ఫుల్ ప్రొటెస్ట్ ఇన్ పూణే రిజైన్ ధర్మేంద్ర ప్రధాన్ 11th June 2026 4 PM ఈ రోజు 4 గంటలకి. లొకేషన్ ఎక్కడ? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ, సావిత్రిబాయి పూలే, పూణే యూనివర్సిటీ. ఎడ్యుకేషన్ మినిస్టర్ మస్ట్ రిజైన్ అనేది ఆ హ్యాష్ ట్యాగ్. సో పూణేలో ఈరోజు సాయంత్రం 4 గంటలకి ధర్నా చేస్తామని చెప్పి ఆ పోస్టర్ని, ఆ ప్రొటెస్ట్కి సంబంధించిన విజువల్స్ని వాళ్ళు మనం రిలీజ్ చేసినటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. పూణే ట్రెండ్ అవుతోంది. మొన్న ఈ మధ్య ఢిల్లీకి చేరుకున్నారు అభిజిత్ దీప్కే. ఢిల్లీకి చేరుకోగానే పార్లమెంటరీ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అక్కడ పర్మిషన్ తీసుకున్నారు. జంతర్ మంతర్ దగ్గర సక్సెస్ఫుల్గా, అంటే వాళ్ళు ఇంకా ఎక్కువగా ఉండొచ్చు, లేదు ఇంకా తక్కువగా ఇబ్బంది పడుతామేమో అని చెప్పి అనుకుండొచ్చు, బట్ వాళ్ళైతే సక్సెస్ అయ్యారు. ఆ ప్రొటెస్ట్ జరిగింది మాత్రం ఒక రకంగా కాక్రోచ్ జనతా పార్టీ ఒక సక్సెస్ సాధించినట్టే. ఇట్స్ నాట్ ఏ పొలిటికల్ పార్టీ, ఇట్స్ జస్ట్ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారానే ఈరోజు ఈ ఉద్యమం ఇంతటి స్థాయిలో తీవ్రతరంగా మారింది. ఆ తర్వాత వీళ్ళ మూమెంట్కి కారణం ఏంటి? సిబిఎస్ఈలో కరెక్షన్స్ ఫెయిల్యూర్, ఆ తర్వాత నీట్ పేపర్ లీక్, సియు సెట్ పేపర్ లీక్, ఇలా 1 కాదు 2 కాదు చాలా అంశాలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఫెయిల్ అయింది అని చెప్పి వాళ్ళ అలిగేషన్. అదే రకమైనటువంటి ఉద్దేశంతో వాళ్ళంతా ఆందోళన చేపట్టారు, నిరసన వ్యక్తం చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని ఆ వేదికగా వారంతా కూడా గట్టిగా గంటాపదంగా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈరోజు పూణే యూనివర్సిటీలో ధర్నా చేపట్టబోతున్నామని చెప్పి అనౌన్స్ చేశారు. పూణే యూనివర్సిటీలో ధర్నా గల కారణం ఏంటి? సేమ్ సిబిఎస్ఈ అండ్ నీట్ పేపర్ లీక్ ఇష్యూ. పూణే యూనివర్సిటీ ముందు మేము ధర్నా చేపడతాం, అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర, సావిత్రిబాయి పూలే స్టాచ్యూ దగ్గర అన్నట్టుగా అభిజిత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీ ఒక స్టేట్మెంట్ పాస్ చేసి సాయంత్రం 4 గంటల నుంచి మళ్ళీ ధర్నా ప్రారంభం కాబోతోంది. మరి మొన్న ఢిల్లీలో అయితే పర్మిషన్ దొరికింది జంతర్ మంతర్ దగ్గర, కానీ ఈరోజు పూణేలో అటువంటి పరిస్థితి ఉంటుందా లేదా చూడాలి. సో హ్యాష్ ట్యాగ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్, ఇది ట్రెండ్ అవుతున్న మాట. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు? ధర్మేంద్ర ప్రధాన్ దీనికి బాధ్యత తీసుకొని నీట్ పేపర్ లీక్ ఇష్యూ కానివ్వండి, సియు సెట్ పేపర్ లీక్ సంబంధించిన విషయం కానీ, అటు సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ కరెక్షన్స్లో జరిగిన తప్పిదాల విషయంలో కానివ్వండి, వీటన్నిటి విషయాల్లో డెఫినెట్గా రిజైన్ చేయాల్సింది ధర్మేంద్ర ప్రధాన్. ఇది ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న మాట. సో పూణే అనేటువంటి ఆ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్న కారణం కాక్రోచ్ జనతా పార్టీయే. మరి కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో జరిగినటువంటి యొక్క ధర్నా మాదిరిగా పూణేలో కూడా జరపగలుగుతుందా, లేదు పోలీసులు ఆటంకం క్రియేట్ చేసి ఎక్కడెక్కడ అరెస్ట్ చేస్తారా చూడాలి. అండ్ బై ద సేమ్ టైం అభిజిత్ దీప్కేకి సంబంధించినటువంటి ప్రాపర్ కూడా మహారాష్ట్రనే తన సొంత రాష్ట్రం. సో మహారాష్ట్ర నుంచే తను ఇప్పుడు అక్కడికి ఉద్యమం నేపథ్యంలో మొదలు పెట్టబోతున్న రకంగా ఢిల్లీలో మొదలుపెట్టి ఇప్పుడు మళ్ళీ మహారాష్ట్ర పూణే వేదికగా పూణే యూనివర్సిటీలో ఆయన ధర్నా చేస్తానంటున్నారు. మరి ఈ ధర్నా ఎంతవరకు సక్సెస్ అవుతుంది? ఈ ధర్నా సక్సెస్ వరకు అడుగులు వేస్తుందా, సక్సెస్ వైపుగా వెళ్తుందా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో టైం లైన్ పెట్టారు. జూన్ 13 అంటే మరో 2 రోజుల్లో ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేశాడా ఓకే, లేదు అని అంటే కనుక జూన్ 20 తారీఖు నుంచి మా షెడ్యూల్ అనౌన్స్ చేస్తాం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, అటు ఢిల్లీ, ఎక్కడ పడితే అక్కడ, కోల్కతా, ఈ ప్రాంతాల్లో ప్రధానమైనటువంటి నగరాల్లో మేము ఆందోళన చేపడతాం. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు
కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు అందరూ కూడా రండి, రోడ్లు ఎక్కండి, నిరసన వ్యక్తం చేయండి అని చెప్పి పిలుపునిస్తాను అని చెప్పి అభిజిత్ దీప్కే అంటున్నారు. సో అభిజిత్ దీప్కేకి ఇప్పుడు జెన్జీ, యూత్, అన్ఎంప్లాయీస్, స్టూడెంట్స్ అట్రాక్ట్ అయినంతగా అటు స్కూల్ యాజమాన్యాలు కానీ, స్కూల్ సంబంధించినటువంటి ఫ్యాకల్టీస్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ, ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అట్రాక్ట్ అయ్యాయా, ఆయన మూమెంట్కి అంతా సపోర్ట్ చేస్తున్నారనేది చూడాలి ఏం జరిగిందో. బట్ ఏదేమైనా ఆ రోజు జరిగినటువంటి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మొదటి రోజు ఎటువంటి జన సమీకరణ లేకపోయినా, ఎటువంటి కమిటీలు లేకపోయినా అంతా ఏకతాటిపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు, నిరసన కొనసాగింది. కానీ ఇప్పుడు అది యాక్చువల్గా మళ్ళీ పూణేలో రెప్లికేట్ అవుతుందా, అది రెప్లికేట్ అవుద్దా లేదని చూడాలి. ఒకసారి అభిజిత్ దీప్కే మాట్లాడుకొచ్చారు, స్వయంగా ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. कल पुणे यूनिवर्सिटी हम सबने देखा दिल्ली के जंतर मंतर पर किस तरह से हमारे शांतिपूर्ण आंदोलन को समर्थन मिला, पूरा जंतर मंतर भर गया था। इससे यह साबित होता है कि इस देश का युवा अब इस सरकार से डरता नहीं, वो सवाल करेगा। और हम आज फिर से रिक्वेस्ट करते हैं एजुकेशन मिनिस्टर धर्मेंद्र प्रधान से, वो रिजाइन कर दे। अगर वो रिजाइन नहीं करते हैं तो अब हम देश भर आंदोलन करने जा रहे हैं, जिसकी शुरुआत कल पुणे से हो रही है। कल पुणे यूनिवर्सिटी में सभी लोग, सभी छात्र एमपीएससी के हो, नीट के हो, सभी छात्र आएंगे और एक बहुत बड़ा आंदोलन करेंगे और हम धर्मेंद्र प्रधान का रेजिग्नेशन की डिमांड करेंगे। इसके बाद लखनऊ, अमृतसर, जयपुर, बेंगलोर जैसे जगह पर भी मैं खुद जाकर आंदोलन करूंगा और यह आंदोलन पूरी तरह शांतिपूर्ण होगा और डेमोक्रेटिक होगा। और इसके बाद भी अगर धर्मेंद्र प्रधान रिजाइन नहीं करते हैं तो हम सब इस देश के युवा दिल्ली में फिर से 20 तारीख को जंतर मंतर पर आएंगे और धर्मेंद्र प्रधान का रेजिग्नेशन लिए बिना नहीं लौटेंगे। और मैं आखिर में ये कहना चाहता हूं सभी लोगों से, सभी स्टूडेंट से, सभी युवाओं से, अब हमें सबको मिलकर आवाज उठानी पड़ेगी। जब तक ये लोग हमारी बात नहीं सुनते, हमें सबको साथ में आना पड़ेगा। कब तक इस देश में स्टूडेंट सुसाइड करते रहेंगे, कब तक इस देश में पेपर लीक होते रहेंगे, कब तक इस देश में सर्वर डाउन होते रहेंगे और उसके बाद भी मंत्री अपनी कुर्सी पर बने ही रहेंगे। अगर आपकी एक गलती हो जाए, आपका फ्यूचर बर्बाद हो जाएगा। अगर आप कंपनियों को एक गलती कर दो, आपकी जॉब चली जाएगी। लेकिन यहाँ गलतियों पर गलतियां हुई जा रही है, लेकिन फिर भी रेजिग्नेशन नहीं हो रहा है। तो हमें कहीं ना कहीं इस देश में अकाउंटेबिलिटी फिक्स करनी पड़ेगी। और उसके రైట్, ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు అనుకోండి, ఆ కంపెనీలో మీ ద్వారా ఏదైనా తప్పు జరిగితే మీపై ఎటువంటి చట్టరీత్యా చర్యలు కానీ లేదంటే కంపెనీ రూల్స్ ప్రకారంగా చర్యలు తీసుకోకుండా ఊకుంటారా? సేమ్ యాజ్ లైక్ ధర్మేంద్ర ప్రధాన్ ఆయన వ్యవహరించేటువంటి ఆ శాఖలో తప్పిదం జరిగింది. నీట్ పేపర్ లీక్ ఇష్యూ కానివ్వండి, సిబిఎస్ఈ కరెక్షన్ కానివ్వండి, మరి ఆయనపై ఎందుకు చర్యలు లేవు? ఇది ఆయనకు అడుగుతున్న క్వశ్చన్. ఒక సామాన్యుడికి ఒక న్యాయం, ఒక రాజకీయ పార్టీ లేదంటే ఒక మినిస్టర్గా ఉంటే ఇంకో న్యాయమా? ఇది ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. అందుకే ఈరోజు పూణేలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడితో ఆగదు, ఇక్కడే మొదలవుతుంది అంతే. ఇక్కడితో మరింత వేగంగా ముందుకు వెళ్తామంటున్నారు. హైదరాబాద్, ముంబై, కోల్కతా, బెంగళూరు, చెన్నై ఈ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ నిర్బంధిస్తాం, ఆందోళన చేపడతాం, నిరసన వ్యక్తం చేస్తామంటూ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. జూన్ 13 డెడ్ లైన్. జూన్ 13 దాటిందా అంటే సరే, ఇక మా సత్తా ఏంటో చూపిస్తాం. జూన్ 20 నుంచి అటు విద్యార్థుల తల్లిదండ్రులు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్మెంట్, టీచర్లు అందరు రోడ్డు మీదకి ఎక్కి నిరసన తెలుపుతారు, జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు అభిజిత్ దీప్కే. ఆయన ఇంకా పొలిటికల్ పార్టీయే స్టార్ట్ చేయలేదు. పొలిటికల్ పార్టీకి సంబంధించి దాన్ని ఒక పొలిటికల్ పార్టీగా మనం చూడలేం. ఇట్స్ జస్ట్ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఇంతటి ఇంపాక్ట్ చూపించగలుగుతోంది, కేంద్ర ప్రభుత్వం పైన పోరాడగలుగుతోంది, అక్కడ ఉన్నటువంటి ఒక మంత్రి పైన చాలా విస్తృతంగా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామనేటువంటి వార్నింగ్ కూడా ఇస్తోంది. ఇది నిజంగానే ఒక పొలిటికల్ పార్టీగా మారుతుందా లేదా అనేది పక్కన పెడితే, ఈ రోజు ఎటువంటి రాజకీయ ఎత్తుగడలు, రాజకీయ ఎజెండాలు లేకుండా ఉన్నది కాబట్టే స్వచ్ఛందంగా జనలే ఎవరైతే ఎఫెక్టెడ్ పర్సన్స్ ఉన్నారో వారంతా వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు. లేదంటే కనుక ఇది ఒక పొలిటికల్ పార్టీ ఉంటే కనుక ప్రతిదీ కూడా డబ్బుతో ముడిపడే అంశంగా ఉండేది, ఇంతమంది జనాన్ని పోగేయాలన్న కూడా ఒక ఇష్యూ అయ్యి ఉండేది. లేదంటే ఈ పార్టీకే 1 రోజుల పాటు ధర్నాలు చేసి ఊరుకునేవాళ్ళు. సో సోషల్ మీడియా నుంచి పొలిటికల్ పార్టీ వైపుగా టర్న్ అవుతుందా లేదా అనేది చూడాలి. అట్ ది సేమ్ టైం కాక్రోచ్ జనతా పార్టీకి మీరు సపోర్ట్ చేస్తున్నారా? నీట్ పేపర్ లీక్ ఇష్యూ విషయంలో, సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ కరెక్షన్స్ విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి అనేటువంటి వాళ్ళ డిమాండ్ని మీరు ఏకీభవిస్తున్నారా? మీరు సపోర్ట్ చేస్తారా? ఇన్ కేస్ హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో నిరసన వ్యక్తం చేయమని అభిజిత్ దీప్కే లాంటి వాళ్ళు అనౌన్స్ చేస్తే కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో మీరు నిరసన చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.
148 plus student-led startups, 11 exited startups, 12 cash flow positive startups. KL deemed to be university. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU